వాళ్ళందరూ కూడా ఆయన ద్వారానే వచ్చారు. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇవన్నీ దేశాలన్నీ ఒకటేనండి. మనం ఏదో దేశాలుగా విడిపోయాం. ఈరోజు కర్ణాటక అని అనుకుంటున్నాం కదా, ఏదో ఒక రోజు కర్ణాటక 2 అయిపోతుంది, అంతే కదండి. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ 2 అయిపోయింది, కొన్నాళ్ళైతే కర్ణాటక కూడా 2 అయిపోతుంది. మన భారతదేశం కూడా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉంది. మీరు ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదువుకుంటే ఒకప్పుడు 27 సంవత్సరాలకు అధిపతి అహశ్వరోషు రాజు. ఆ కాలంలోనే మన భారతదేశం కనబడుతుంది బైబిల్లో. హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు మనం చదువుకుంటాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాజ్యాలుగా విడిపోయినంత మాత్రాన నా నేల, నా భూమి, నా గడ్డ కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరము ఒక్కటే. ఏ జాతి వీళ్ళు ఆ జాతి, మీరు ఈ జాతి కాదండి. ఏ జాతుల్లో మనిషికి మనం అందరినీ దేవుడే చేశాడు పిల్లరా. ఊర్లుగా వేరే కావచ్చు, ప్రాంతాలుగా వేరే కావచ్చు, జిల్లాల వారిగా వేరే కావచ్చు, రాష్ట్రాల వారిగా వేరే కావచ్చు, దేశాల వారిగా వేరే కావచ్చు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరము ఒక్కటే. మనమందరం ఒక్కటే. ఈ శాస్త్ర ప్రపంచం ఏమని చెప్పిందంటే, అలనాడు మేము చదువుకునేటప్పుడు, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కిందకి వెళ్తే కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పుకుందండి లోకం. పాఠ్య పుస్తకాల్లో కూడా నేర్పించాడు మంగనింద మానవ అని. మనిషి కోతి నుండి వచ్చాడండి. నిజమా? ఎంత అబద్ధం పురిలారా. కానీ శాస్త్రవేత్త ఒక చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి పుస్తకాలలో పిల్లలకు పాఠాలు అన్ని నేర్పించారు, కోతి నుండి మనిషి వచ్చాడని. రీసెంట్గా ఏం జరుగుతుంది తెలుసా? రీసెంట్గా ఆ పాఠాలన్నీ తీసేశారు. అది తప్పండి. మనిషి నుండే వచ్చాడు. ఏమండి, మనిషి నుండే వచ్చాడని ఇప్పుడు ఏదో శాస్త్రవేత్తలు మనిషి యొక్క డిఎన్ఏను చెక్ చేసి ఇదిగో మనుషులందరూ కూడా మనుషుల్లో నుండే వచ్చారని చెప్తున్నారు కదా. నువ్వు ఈరోజు ఇది చెప్పావు, కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా? మనిషి నుండే వచ్చాడని. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి పురిలారా. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనములో, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒక్కని నుండి, ఒకడెవరు? ఆదాము నుండి ప్రతి ఒక్కరిని చేశాడు దేవుడు. ఆదాము నుండి హవ్వ వస్తే వాళ్ళిద్దరి నుండి. అందుకని ఆదికాండములో మనం చదువుకుంటాం హవ్వ గురించి. జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ. జీవము గల ప్రతి వానికి. ఏ దేశంలో ఉన్నవాడైనా కోతి నుండి, ఏదో ఆఫ్రికాలో కోతులట సేమ్ చింపాంజీల్లో మనుషుల్లాగా ఉంటాయట, దాన్ని చూసి వాడు దీంట్లో నుంచి వచ్చాడని ఆయన కాపీ చేశాడట. కాదండి, మనిషి వచ్చింది మనిషి నుండే. ఇప్పుడు ఆ మనుషులు చేసినటువంటి దేవుడు మనుషులంతా చూస్తే ఈ మనుషులందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోయారండి. అందరూ దేవుణ్ణి మర్చిపోయారండి. సృష్టికర్త